హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక సైన్స్ ప్రకారం మనం ప్రపంచంలోని అన్ని ట్రాక్ చేసాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చుట్టుపక్కల చూసినట్టయితే చాలా ప్రశ్నలకు జవాబులు దొరకనివి ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబులు ఆలస్యంగానైనా దొరుకుతాయి. విశ్వంలో ఎవరుంటారు, పెట్రోల్ తర్వాత ఏం వాడాలి, చంద్రుడిపై ఇల్లు ఎలా కట్టాలి, వగైరా వగైరా కొన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఆధునిక సైన్స్కు ఇంకా చిక్కటం లేదు. అలాంటిదే పిరమిడ్. రండి చూద్దాం. ఈ ట్రయాంగిల్ పిరమిడ్ ఆధునిక సైన్స్ తల ఎలా తిరిగేలా చేసిందో. ఇది నిజంగా మనుషులు చేసిన అద్భుతమా లేక ఏలియన్స్ చమత్కారమా? లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిరమిడ్ల గురించి తెలుసుకునే ముందుగా ఒక మెంటల్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీరెప్పుడైనా కూర్చుని ఆలోచించారా, అసలు మనిషికి ఇంత మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మీకెప్పుడైనా అనిపించిందా రాళ్లను తాపిడి చేసి నిప్పు వస్తుందేమో చూద్దామని? అనుకోకుండా ఇలాంటి ఆలోచన వచ్చిందా కర్రల్ని కోసి పడవలను చేయొచ్చు అని? అసలు ఈ దశ వరకు ఎలా వచ్చాం? ఇది పూర్తిగా మన వల్లేనా లేక ఎవరిదైనా హస్తం ఉందా? ఈ ప్రశ్నలన్నీ మీ మదిలోకి ఎప్పుడైనా వచ్చాయా? అవును అయితే ముందు ఉన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ రాలేదంటే ఆగండి, కాస్త ఓపికగా ఉండండి. ఇది చూసిన తర్వాత ఇవన్నీ ఆలోచించకుండా మీరు తప్పకుండా ఉండలేరు. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ కథ 5000 సంవత్సరాలకు ముందు మొదలవుతుంది. ఫారా జోసెఫ్ క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 4700 సంవత్సరాలకు ముందు పిరమిడ్ కట్టించాడు. మీరు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. పిరమిడ్ల దేశం అనే ఈజిప్ట్ ఒక ఎడార్లా కాకుండా పచ్చగా ఉండేది. నదులు ప్రవహించేవి, వర్షాలు కురిసేవి. 4700 సంవత్సరాల్లో ఋతువులు, వాతావరణం ఎంత చెడ్డగా మారిపోయాయో. ఫారా జోసెఫ్ ద్వారా కట్టించబడిన ఈ పిరమిడ్ ప్రపంచంలోని మొదటి పిరమిడ్లలో ఒకటి. దీని పేరు పిరమిడ్ ఆఫ్ ఖఫ్రే. ఈ మొదటి పిరమిడ్ తర్వాత 1000 సంవత్సరాల వరకు పిరమిడ్లు కడుతూనే ఉన్నారు. అందులో పిరమిడ్ ఆఫ్ గీజా చాలా పురాతనమైన, అలాగే అన్నిటికన్నా పెద్ద పిరమిడ్. ఈ పిరమిడ్లు అన్నీ ఈజిప్ట్లోనే కాకుండా సూడాన్, గ్రీస్, రోమ్ లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి ఇండియాలోని దక్షిణ భాగాన్ని నిర్మించిన అన్ని మందిరాలు ఏలియన్స్ ద్వారా నిర్మించబడ్డాయి అని. అవి కూడా పిరమిడ్ కేటగిరీలో కలపాలి అని. కానీ అలా జరగదు. ఎందుకంటే పిరమిడ్లలో మనుషుల్ని పూడ్చిపెడతారు, కానీ మందిరం దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇది ఒక పూజింపబడే స్థలం. పురాతన మందిరాల్ని, పిరమిడ్ని చూస్తే ఒకటే ఆలోచన వస్తుంది, అసలు వీటిని ఎలా కట్టగలిగారు అని. ఇది కట్టడానికి ఏలియన్ల హస్తం ఉండొచ్చు అని. ఈ విషయాన్ని నిరూపించడానికి ఎన్నో రకాల నిజాలు, ప్రశ్నలు నిపుణులు అందరి ముందు పెడుతూనే ఉన్నారు. అయితే రండి చూద్దాం ఈ ప్రశ్నలు అలాగే వాస్తవాలు ఏంటో. నెంబర్ 1, అక్యురేట్ క్యాలిక్యులేషన్. మీరు ఎక్కువగా చదువుతూ ఉంటారు, ఆధునిక కాలంలో సివిల్ ఇంజనీర్స్ కట్టిన బిల్డింగ్ పడిపోయింది లేదా వంతెన పడిపోయింది అని. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, ఆ కాలంలో ఇంజనీరింగ్ అనే కాన్సెప్టే లేనప్పుడు ఎలా ఒకరు ఇంత ఖచ్చితంగా గణనం చేసి ఉంటారు? మీరెప్పుడైనా పిరమిడ్ చూస్తే దాంట్లో ఆర్కిటెక్చర్ తప్పు ఒక్కటి కూడా లేదని, ఇది సరైన షేప్లో ఉంటుంది. ఒకవేళ ఈరోజు డిజైన్ చేస్తే దాన్ని పెద్ద విషయంగా చెప్పుకోరు, ఎందుకంటే మన దగ్గర మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ సమయంలో 1,00,000 మంది ఒకేసారి పనిచేశారు, అది కూడా ఒక్క మెషిన్ లేకుండా. ఒక్క తప్పు కూడా జరగలేదు. పిరమిడ్లను కట్టడానికి వాడిన రాళ్లు 2000 కేజీల వరకు బరువు ఉండేవి. అలాంటి సమయంలో ఎలా వాటిని ఎత్తుకెళ్లేవారు? ఆ రాళ్లు ఎత్తడానికి 20 మంది కావాలేమో. ఒక్కో మనిషి 100 కేజీల బరువు ఎత్తాల్సి వస్తుంది. మీకేమనిపిస్తోంది, ఇదే సాధ్యమేనా? ఇంత పెద్ద బ్లాక్స్ను అంత పైకి తీసుకెళ్లటం, అది కూడా ఎలాంటి నష్టం కలగకుండా, అలాగే ఎలాంటి మెషిన్ లేకుండా సాధ్యమేనా? లేదు అనే జవాబు వస్తుంది. చేసారే అనుకుందాం. తర్వాత సిద్ధాంత దృష్టి ఏలియన్స్ పైకే వెళ్తుంది. నెంబర్ 2, ఆస్ట్రోలాజికల్ ప్లేస్మెంట్. సమయం గడిచే కొద్దీ రీసెర్చ్లో తెలిసిందేంటంటే ఇప్పటి వరకు కట్టిన అన్ని పిరమిడ్ల స్థానాలతో ఆస్ట్రోలాజికల్ సంబంధం ఉంది. ఆ స్థలాలన్నీ ఆస్ట్రాలజీతో సంబంధం ఉన్న స్థలాలు. ఈ విషయాన్ని సులభంగా తీసుకోలేవు, అందుకే వీటిని ఏలియన్స్తో కలిపి చూస్తున్నారు, ఎందుకంటే అవి విశ్వంలో ఉంటాయి. నెంబర్ 3, ఈస్టర్ ఐలాండ్. ఎప్పుడైనా మనం పిరమిడ్ల గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్, యూరప్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయితే మీరెప్పుడు ఈస్టర్న్ ద్వీపాల గురించి ఆలోచించలేదనుకుంటా. మీకు తెలుసా, ఇది ప్రపంచంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వెళ్ళటానికి సముద్రం దాటాలి, ఎందుకంటే ఇది 4 వైపులా సముద్రంతో నిండి ఉంటుంది. ఈ విషయం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ద్వీపంలోనే వేర్వేరు ముఖాలు గల రాళ్లనుంచారు. అసలైతే ఈ ముఖాలు మొత్తం ద్వీపమంతా ఉన్నాయి, కానీ ఒడ్డున ఉన్న వరుసగా ఉన్న 10 రాళ్లు విశేషమైనవి. వీటి బరువు దాదాపు 10 నుంచి 12,000 కిలోల వరకు ఉంటుంది. వాటిని అక్కడికి ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ జవాబు చెప్పలేకపోతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ముఖాలలో ఒకదాంతో ఒకటి పోలిక అనేదే లేదు. నెంబర్ 4 DNA. ఇప్పటి వరకు ఏ పాయింట్లలోనూ ఏలియన్స్ హస్తం ఉన్నదని అనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం ఒక పిరమిడ్ తెరిచి అందులో పూడ్చిన మమ్మీ దాని DNAని పరిశీలించారు. తెలిసిందేంటంటే ఆ మమ్మీలో తీసుకున్న DNA మనుషుల్లోని DNA కాదని. అది ఎవరిదో కాదు, ఒక ఫారో మమ్మీది. దాని DNA చూస్తే తెలిసింది అది మనుషుల DNAతో కొంచెం కూడా పోలిక లేదు. అధిక భాగం అంతా తెలియని విషయమే. భూమి మీద దేంతోనూ కలవటం లేదు. ఆ ఫలితం మళ్లీ తిరిగి ఏలియన్స్ ప్రస్తావానికే వెళ్ళింది. ఈ సిద్ధాంతాలను, అధ్యయనాలను, పిరమిడ్లోని గోడల్ని చూస్తే సరైనవే అని నిరూపిస్తాయి. గోడల మీద ఫరోల కోసమే ఇదంతా చేస్తున్నట్టు చిత్రించి ఉంది. అక్కడి ప్రజలు ఫరోల గురించి ఆ గోడలపై చెక్కారు. వాటిని చేస్తే వాళ్ళు పైన ఉన్న ఏదో ఒక శక్తితో మాట్లాడగలుగుతారు, కలవగలుగుతారు అని అర్థం ఉంది. ఫరోను వాళ్ళ వంశంగా అనుకుంటారు. ఈ DNA సిద్ధాంతం కూడా సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడు కూడా భూమి మీద ఏలియన్స్ DNA ఉన్నవాళ్ళు తప్పకుండా ఉండే ఉంటారు. నెంబర్ 5 కేవ్ పెయింటింగ్స్. పైన ఉన్న 4 పాయింట్స్ ఊహాగానాలపై ఆధారపడి ఉన్నవి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామో అవి ఈ రోజు కూడా ఉన్నాయి. ఈజిప్ట్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్లతో పాటు చాలా దస్తావేజులు కూడా దొరికాయి. అందులో ఒకటి తులేప పరైస్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని డీకోడ్ చేశాక తెలిసిందేంటంటే ఈ పుస్తకంలో చాలా రకాలైన జీవరాశుల గురించి ప్రస్తావించారు. అవి ఇప్పుడు లేవు. అలాగే అంతరించిన జాతుల్లో కూడా అలాంటి పేరుతో ఏదీ లేదు. ఈ జీవులు ఊహకందనివి. ఇవి ఏలియన్ అని అనుకుంటున్నారు. ఇదే కాకుండా ఒక ప్రత్యక్ష సాక్ష్యం కూడా కనబడుతుంది. అది కేవ్ పెయింటింగ్స్. మామూలుగా ఏదైనా దేశానికి చెందిన చరిత్ర తెలుసుకోవాలంటే అక్కడి కేవ్ పెయింటింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. పిరమిడ్ లోపల ఉన్న పెయింటింగ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. అవి ఫరో కంటే పెద్దగా, విశాలంగా కనిపిస్తుంది. ఒక విధంగా దీన్ని ఫరో కంటే గొప్పదానిగా చూపెడుతున్నారు. ఇందులో విచిత్ర జీవుల గురించి మాత్రమే కాదు, అందులో చాలా టెక్నాలజీ సంబంధితమైనవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు హెలికాప్టర్, UFO లేదా క్రేన్ ఇలాంటి చాలా వస్తువులు. వాటిని 200-300 సంవత్సరాలకు ముందు కూడా ఊహించడం కష్టం, కానీ అవి ఆ పెయింటింగ్స్లో స్పష్టంగా చూడగలుగుతాం. ఇలాంటి కొన్ని వాస్తవాలు పాయింట్స్తో ఎలాంటి పరిణామం ఏర్పడుతుందంటే ఎప్పుడో ఒకప్పుడు మన భూమి మీద ఏలియన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఈ పరిణామం నిజమైతే ఈ సైన్స్ మన అభివృద్ధి కాదు, మన పైవాళ్లు చేసిన అభివృద్ధి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఏలియన్స్ నిజమని, ఏలియన్స్ ఉంటాయని మీకు చెప్పాలని కాదు, కానీ అన్ని రకాల ప్రశ్నల్ని మీ ముందుంచాలని. మీరు ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైనా విచిత్రం జరిగితే మీ ఆలోచనలకు హద్దు ఉండకూడదు. ఒకవేళ అలా చేస్తే సైన్స్లో సొంత ఎదుగుదల ఉండదు. అందుకే మీ ఆలోచనల్ని దాచి ఉంచవద్దు, అన్నిటి మీద కన్నేసి ఉంచండి. ఈ ఫ్యాక్ట్స్, పాయింట్స్ వింటూ ఉంటే మీ మదిలో ప్రశ్నలు మొదలయ్యాయో లేదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.